సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీల్లో తెలంగాణ బీసీల మద్దతుగా జనాలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. 56% ఉన్న బీసీలకు చట్టపరంగా, రాజ్యాంగపరంగా 40% ఇస్తా అంటే కొంతమంది దుర్మార్గులు వాళ్ళే బీజేపీ ప్రత్యక్షంగా, పరోక్షంగా బీఆర్ఎస్ వీళ్ళిద్దరూ బీసీలకు ఏ విధంగా అయితే అన్యాయం చేస్తున్నారో వారిని ఏ గ్రామంలో తిరగనియం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఫిబ్రవరి 24 తేదీన 2024లో శాసనసభలో 150 కోట్లు వెచ్చించి జనగణ సర్వే చేస్తే ఆ సర్వే ఆధారంగా 56% బీసీల జనాభాని నిర్ధారించిన తర్వాతనే కదా చట్టపరంగా వెళ్ళింది. గవర్నర్ దగ్గర ఆపింది ఎవరు? కాకుండా చేస్తుంది ఎవరు? ఈ బీజేపీ కదా. బీజేపీలో ఉన్న బీసీ నాయకులారా, తక్షణం మీరు రాజీనామా చేయండి బీజేపీ పార్టీకి. మీ ఒంట్లో బీసీ రక్తం పోయించి ఉంటే. కానీ కళ్ళబొల్లి మాటలు, కళ్ళబొల్లి కబుర్లు, ఉత్త ఊరికి ఉత్త పనులంటూ సెంట్రల్లో బీజేపీ ఉండి స్టేట్లో 4 ఎంపీలు ఉండి బీజేపీకి ఉన్న కూడా బీసీ నాయకులు ఒక్క ముచ్చట మాట్లాడితే ఏమవుతుంది? వారి యొక్క వ్యవస్థ బంద్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజానికి మాకు సంఘీభావం పడుతున్న దళితులకు మైనారిటీలకు ధన్యవాదాలు. ఎక్కడ చూసినా ఏం చూసినా మా హక్కు మాకు కావాలన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాం. సంఘీభావం ఇచ్చినందుకు సిపిఐ వాళ్ళకు కానివ్వండి, బీసీ జేఏసీ వర్గాలకు కానివ్వండి, బీసీ సంఘ నాయకులకు కానివ్వండి, వారికి మేము జన్మతా రుణపడి ఉంటాం. మా యొక్క సామాజిక వర్గాలకు, బీసీ కులాల వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా నేడు తెలంగాణ బంద్కు సహకరిస్తున్న ప్రతి కుటుంబాలకు, ప్రతి వర్గాలకు, అదేవిధంగా మీడియా వారికి ధన్యవాదాలు. 2% బీసీ రిజర్వేషన్ సాధించుకునే భాగంగా ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రము బంద్ పాటిస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు మద్దతు తెలుపుతున్నారని. దీనిలో దోషి ఎవరు? దోషి బీజేపీ పార్టీ. ఇక్కడ అఖిలపక్షం మొత్తము కూడా అందరూ ఒప్పుకొని బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పి గవర్నర్కు పంపితే గవర్నరు బిల్లు చేసిన తర్వాత యాక్ట్ రూపంలో ఎందుకు తీసుకొని రాలేదు? దానికి సమాధానం ఎవరు చెప్పాలి? బీజేపీ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు రిజర్వేషన్ 42% కావాలి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 50% దాటొద్దు అన్నది. మరి ఇక్కడ మన మద్రాస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినారు? షెడ్యూల్ 9లో మార్చి పార్లమెంటులో బిల్లు తీసుకొని వచ్చి దాన్ని యాక్ట్గా మార్చి ప్రెసిడెంట్ సంతకం పెట్టిన తర్వాత వాళ్ళకు 69% అయింది. అంటే మనది కూడా ఓన్లీ పార్లమెంట్లో షెడ్యూల్ 9ను మార్చి తెలంగాణకు మనకు పర్సంటేజ్ ఇవ్వాలి, 67%, 42 బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి దాన్ని యాక్ట్ రూపకంగా తీసుకొని వస్తే మనకి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దానికి బాధ్యులు ఎవరు? బీజేపీ పార్టీ. ఎవరు చేయాలి? బీజేపీ పార్టీ చేయాలి. మరి బీజేపీ పార్టీ మేము బంధించిన దానికి, బీసీ సంఘాలు బంధించిన దానికి మద్దతు ఎందుకు కొరకు తెలుపుతుందని చెప్పేసి నేను సూటిగా బీజేపీ వాళ్ళని అడుగుతూ ఉన్నాను. కాబట్టి బీజేపీ వాళ్ళే అఖిల పక్షాన్ని పిలిచి అక్కడ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకొని పోయి షెడ్యూల్ 9లో పెట్టే విధంగా పోరాడాలి. ఈ బీసీలకు 42% రాకపోవడానికి దోషులు ఎవరు అంటే బీజేపీ పార్టీ. కాబట్టి బీజేపీ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది. నేను ఒకటే బీజేపీ నాయకులకు కూడా నేను కోరుతా ఉన్నాను, రామచంద్రరావు కానీ, బండి సంజయ్ గారు కానీ, అదేవిధంగా ఇతరత్ర నాయకులకు, పెద్ద నాయకులకు అందరికీ కూడా దోషులు మీరే. దయచేసి బీసీలకు అన్యాయం చేయకండి. బీసీలకు రాజ్యాధికారం కావాలంటే 42% కావాలి, లేకపోతే దోషులుగా బీజేపీ పార్టీ నిలుస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా బంద్ పాటిస్తూ ఉన్నారు. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతి వాడవాడ వీధిలో తిరిగినాము. స్వచ్ఛందంగా అన్ని షాపులు కూడా బంద్ చేసినారు. ఈరోజు తెలంగాణ మొత్తం కూడా బీసీ హక్కుల కొరకు ఉద్యమిస్తున్న అన్ని సంఘాలు, ఒక బీసీ సంఘాలు కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీసు అందరూ కూడా మాకు మద్దతుగా నిలుచుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కొన్ని రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి. ఈ డ్రామాలకు చరమగీతం పడాలి.
అసలు రాజకీయ నాయకులు ఎవరు దిక్కున్నారు? మొదటగా ఫస్ట్ అసలు రిజర్వేషన్ ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? నాటకాలు ఆడుతున్నారు. 49వ షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో చట్టం చేస్తే అయిపోతుంది. మా రాహుల్ గాంధీ గారి ఆచారం మేరకు, ఆయన కోరిక మేరకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్కి పంపారు, పార్లమెంట్కి పంపారు. 2 సార్లు రాష్ట్రపతి పర్మిషన్ అడితే కూడా ఆయన ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇవ్వాల మళ్ళా నేనే పద్ధతిలాగా వచ్చి మేము మద్దతు చేద్దామని బీజేపీలు అంటున్నారు. ఇప్పుడు కూడా చూస్తున్నాం బీజేపీలు రాష్ట్రంలో ఆవిడ తిరుగుతున్నారు. మంచి మీకే సిగ్గుండేలా గుద్దకిందనా? ఎందువరకంటే 8 మంది రాజ్యసభలు ఉన్నారు. తెలంగాణ రావడానికి ఎట్లయితే పార్లమెంట్లో చట్టం చేసినారో అలాగే 9th షెడ్యూల్లో చేర్చాలి. చేరకుండా ఈ డ్రామాలు ఎందుకు? అందుకే రాజకీయ పార్టీలు అందరూ నమ్మొద్దు. ఎవరు బీసీల వైపు ఉండరు, ఎవరు బీసీలకు న్యాయం చేసే వాళ్ళని గుర్తించాలి. ఇదే విధంగా జరిగితే మాత్రం ఇది నాంది. ఇది రేపు పొద్దున రాజ్యసభ మెంబర్లు పార్లమెంట్ సభ్యులు కానీ రాజ్యసభ మెంబర్లు కానీ వాళ్ళ ఇళ్ళ కూడా ధర్నా చేస్తాము, ఇల్లు ముట్టడి చేస్తాం, రాజ్భవన్ ముట్టడి చేస్తాం, పెద్ద ఎత్తున లొల్లు చేస్తాము. తెలంగాణ ఉద్యమం కంటే మరీ పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేసుకుంటాము. నా పేరు రామ్ యాదవ్, నేను ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుని. కాంగ్రెస్ పార్టీ ఏదో మాట ఇచ్చిందో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్ ఇచ్చింది. దాంట్లో భాగంగా అన్ని పార్టీలతో చర్చించి అన్ని విధాలుగా ఆలోచన చేసి బీసీలకు 42% ఇవ్వడమే న్యాయం అని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాంట్లో బాగా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది రిజర్వేషన్ మొత్తం కూడా డేటా తీసుకొని మన గవర్నర్కి ఇవ్వడం జరిగింది. ఆ గవర్నర్ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తే కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టకుండా వాళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. 9th షెడ్యూల్లో పెడితే ఏమవుతుందంటే బీసీలు ఎదుగుతారు, బీసీలు మళ్ళీ మా పీటలు కదులుతారని ఆలోచనతో వాళ్ళు ఆ 42% రిజర్వేషన్ ఏదో అది అమలులోకి తీసుకొస్తలేరు. బీజేపీ ప్రభుత్వం ఖబర్దార్. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు బీసీలు వేసిన ఓట్లతో ఈరోజు నెగ్గి ఈరోజు ఆ సీట్లు తీసుకొని ఈరోజు బీసీ డిక్లేర్ చేస్తలేరంటే మీకు ఎంత దమ్ము ఉందని అడుగుతూ ఉన్నాం. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే రేపు రాబోయే ఎలక్షన్లో 42% బీసీలకన్నా ఇయ్యనుకుంటే మీరు కానీ రిజర్వేషన్ 9th షెడ్యూల్ కానీ పెట్టకుంటే మిమ్మల్ని నామరూపాలు లేకుండా ప్రతి వాడ, ప్రతి గల్లీ, ప్రతి మండలాల్లో అన్నింటిలో కూడా మీరు తుడుచుకోపెట్టకపోవడం వాస్తవం. మోడీ ఇది ఖబర్దార్ రాసి పెట్టుకోండి. బీసీలకు 42% ఏమడుగుతున్నా? బీసీలు ఎంతలో వాటా అంతా అని అడుగుతా ఉన్నాం. మీ సీట్లు అడుగుతా ఉన్నామా? మేమేమైనా అడుగుతున్నామా? ఈడబ్ల్యూసీ కూడా ప్రవేశపెట్టింది. అవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాం? ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధచిత్తో ఉన్నది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీసీలు బాగుపడాలని ఆలోచనతో 42% రిజర్వేషన్ తీసుకొచ్చారో అది తూచ తప్పకుండా ఇప్పటికి కూడా రేవంత్ గారు ఒక మాట మీద ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఒకటే పద్ధతి మీద ఉంది. ఏ 40% చేసామో అది ఖచ్చితంగా అమలు చేస్తాం. చేసిన దాకా కూడా మా ఉద్యమోపము. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా సంపూర్ణంగా బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఏకగ్రీవంగా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈరోజు విజయవంతం చేస్తున్నారు. ఈ 42% రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఇది న్యాయమైన డిమాండు. ఈ న్యాయమైన డిమాండు అనేది పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అంతే తప్ప మామూలు జీవోలు, ఉట్టుట్టి జీవోల వల్ల ఒరిగేది ఏం లేదు. కాబట్టి ఉట్టుట్టి జీవోలు కాకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీజేపీ కూడా దీనికి మద్దతుగా ముందుకొచ్చింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉట్టుట్టి మద్దతు కాకుండా మీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, బిల్లును పార్లమెంట్లో పెట్టండి. 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా ఇది మరొకసారి వీగిపోకుండా బీసీలకు న్యాయం జరుగుతుంది. అప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుంది తప్ప మీ జెండాలతోన మీ మద్దతుతోన ఒరిగేదేం లేదని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా న్యాయంగా రావాల్సిన బీసీల వాటను మేము సాధించి తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచైనా దీన్ని మేము సాధించుకుంటాం. అంతవరకు బీసీలందరం కూడా ఏకతాటిపైన కుల మతాలకు అతీతంగా పోరాటం చేస్తాం. ఎజెండాలు పక్కకి పెట్టి ఏకైక ఎజెండా బీసీలకు సామాజిక న్యాయం జరగడమే ఏకైక ఎజెండాగా ముందుకు సాగుతాం, పోరాడి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పాల్గొని మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. 22% రిజర్వేషన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ బంధు పిలుపుకు ఇచ్చిన సందర్భంగా మహబూబ్నగర్లో ఇక్కడ బస్టాండ్ ముందలో కూడా అన్ని కుల సంఘాలు అదేవిధంగా అన్ని పార్టీలు కూడా
బంద్ను పిలుపునివ్వడం చాలా సంతోషకరమైన విషయం. 70 సంవత్సరాల నుంచి బీసీలు చాలా అన్యాయంగా కనుమరుగు లేకుండా అగ్రవర్ణాల వాళ్ళు మాత్రమే రాజ్యాధికారంలో ఉండి ఈ రిజర్వేషన్ల విషయంలో చాలా అన్యాయం జరిగింది బీసీలకు. ఆ విధంగా ఇప్పుడు 42% ఇస్తుంటే కూడా వాళ్ళు కాళ్ళలో కట్టెలు పెట్టి కోర్టులో కేసులు వేసి మమ్మల్ని అడ్డుకోవడం చాలా అన్యాయం. దాని సందర్భంగానే మేము ఈ ధర్నా నిరసన ఏర్పడడం జరిగింది. ఇక ముందు ఈ విధంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి బీసీలకు న్యాయం చేయకపోతే ఈ తెలంగాణ ఉద్యమంతో లాగా కాకుండా ఇంకా అంతకు రెట్టింపు ఉద్యమం చేసి బీసీల రాజాధికారం కొరకు బీసీల రిజర్వేషన్ కొరకు మేము పోరాడతామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలకు ఆల్రెడీ 60% ఉన్న బీసీలు 42% ఇస్తుంటేనే వ్యతిరేకించడం అనేది సమంజసం కాదు. 5% ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు 10% ఈబీసీ ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఆ విధంగా కాకుండా మా వాటా మాకు ఇవ్వాలి, మీ వాటా మీరు తీసుకోండి, మేము మీ దాంట్లోకి వెళ్ళి తీసుకోవడం లేదు. కాబట్టి మా వాటా మాకు ఇచ్చేంత వరకు మేము ఇదే విధంగా న్యాయ పోరాటం చేస్తాం. కానప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాగా బాధ్యులు అవుతారని నేను తెలియజేస్తున్నాను. 18వ తేదీ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఈరోజు బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ ఈరోజు తెలంగాణ బంద్లో పాల్గొని ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేసిన రోజు ఈరోజు. మేము న్యాయమైన బీసీలకు దక్కవలసిన 42% చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ల గురించి ఎన్నో మార్లు విన్నవించుకున్న అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏవి కూడా దాన్ని సరైన పంతాలో తీసుకెళ్లకుండా ఈరోజు బీసీలను మోసం చేసే విధంగా ముందుకెళ్ళి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీల బంద్ చేసే వరకు తీసుకొచ్చిన దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలదే. ఎందుకొరకంటే ఈరోజు ఉదయం చూస్తున్నాం, అన్ని స్వచ్ఛందంగా అన్ని సంఘాల వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వారు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఈరోజు మద్దతు తెలిపి బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మేము అనేది ఏంటంటే మేమెంతో మాకంట అన్న చందంగా ఈరోజు ముందరుకోతున్న ప్రభుత్వాలు సోయి లేకుండా ముందరుకోతున్నాయి. మేము మొదటి నుంచి అంటున్నట్లు తమిళనాడు తరహాలో చట్టబద్ధత కల్పించి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టాలని ఒక కాన్సెప్ట్తో మేము అడిగితే ఈ రోజు వరకు ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించకుండా రకరకాల కొత్త జీవులతో ఈరోజు మోసం చేసేందుకే మరోసారి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఈరోజు తెలంగాణ బంద్ రేపు భవిష్యత్తు బీసీల 42% రిజర్వేషన్లకు అమలయ్యే దిశగా ఈరోజు మేము అందరం ముందరుకోతాం. ఈ రోజుతో భవిష్యత్తులో ఇటువంటి దీక్షలు, ఇటువంటి బంద్లతో ముందుకెళ్ళి మేము 42% సాధించుకుంటాం. ఈరోజు సంపూర్ణంగా మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఈరోజు మహబూబ్నగర్ అంతా కూడా ఒక చర్చ మొదలైంది. ఈరోజు అన్ని ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత షాపులు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం ఇది శుభపరిణామము. ఎందుకంటే బీసీలు ఒక అడుగు ముందుకు పోయింది. దీంతోపాటు ఈరోజు అన్ని పార్టీలు, ఆ చెప్పిన పార్టీలు, చేయని పార్టీలు అన్నీ కూడా ఏకమై మన ఏమంటారు కపట ప్రేమను చూపించడం. మళ్ళీ సరే వాళ్ళకి మనం స్వాగతిస్తున్నాం ఏదైనా కానీ రేపు రాబోయే రోజుల్లో ఈరోజు ఇంత పరిణామం జరిగింది. దీన్ని మళ్ళీ మీరు రిపీట్ కాకుండా మీరందరూ కూడా అన్ని పార్టీలు, అందరు ఎంపీలందరూ కూడా ఏకమై మేమెంత మా వాట ఎంత దానిపైన మీరందరూ కూడా చర్చించుకునే అవకాశం మీకు లభించి మీరు మాకు ఇచ్చిండ్రు. ఇప్పుడు బాల్ అనేది, గోల్ అనేది బీసీల చేతిలో పడ్డది. ఇప్పుడు మేము ఎక్కడ కొడితే అక్కడ 6లు అవుతాయి. కనుక ఇప్పటికైనా మీరు అందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని రేపు ఏం కార్యాచరణ చేస్తారో ఆ కార్యాచరణ ప్రకారంగా ముందుకు పోయి బీసీలకు 40%ను ఇచ్చే విధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, రాష్ట్రపతిని ఆమోదింపే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు సంపూర్ణ మద్దతు తెలపడానికి బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్లో బస్టాండ్ దగ్గర అందరం కూడా బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా ఇక్కడ బంద్లో పాల్గొన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% విద్యా ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్లో 42% బీసీలకు ఇస్తామని చెప్పేసి వారు ఎన్నికలకు పోవడం జరిగింది. మరి ఎన్నికలు గద్దెనెక్కిన తర్వాత 42% రకరకాల జీవోతోటి ఈరోజు జాప్యం చేసుకుంటూ బీసీలను మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టబద్ధతో కూడినటువంటి 42% మేము 9వ షెడ్యూల్లో పెట్టించి ఈ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం మహబూబ్నగర్లో. అదేవిధంగా బీసీలకు చేసినటువంటి ద్రోహుల పార్టీలకి
అందరూ కూడా ఐక్యమై బీసీలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మహబూబ్నగర్లో బంద్ పాటించడం జరుగుతుంది.